హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం. ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథంలో ఏం చేస్తారు అంటే, నార్మల్గా మనకి ఇక్కడ ఫిల్ అయిన పేజెస్ అనేవి ఫ్రేమ్స్ లోపల, నెక్స్ట్ తర్వాత ఏదైతే ఉందో దాని లోపల ఫిల్ చేస్తారు. అది ఎలానో ఒకసారి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 4 అనేది రావాలి. ఆ 4 అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? 4 అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? 1 అనేది కొంచెం దగ్గరలో ఉందా? దగ్గరలో మళ్ళీ 1 అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ 2 అనేది దీని దగ్గరలో ఉందా? ఉంది. సో 3 అనేది లేదు, కాబట్టి ఈ 3 అనేది రీప్లేస్ చేయాలి. 1, 2, 3 ప్లేస్లో 4 అనేది వచ్చింది. ఇక్కడ 3ని ఎందుకు రీప్లేస్ చేసామంటే, ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా మనకు 3 అనేది లేదు. 1 ఉంది, 2 కూడా ఉంది, బట్ 3 అనేది లేదు, కాబట్టి దాన్ని రీప్లేస్ చేసాం అలా. నెక్స్ట్ 2 ఇక్కడ ఉంది, యాజ్ ఇట్ ఈస్ 2 రాసుకుంటున్నాం. 4కి 4 ఇక్కడ ఒక పేజ్ హిట్ అనేది వచ్చింది, కాబట్టి స్టార్ పెట్టుకున్నాం. నెక్స్ట్ 1 కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ 5 దగ్గరలో 1 ఉందా? 1 ఉంది. 2 ఉందా? 2 కూడా ఉంది. 4 లేదు, కాబట్టి 4 అనేది రీప్లేస్ అవుతుంది 5తో. 1, 2, 5. నెక్స్ట్ 6 2 ఉంది, 1 ఉంది, 5 మాత్రం లేదు, కాబట్టి ఇక్కడ రీప్లేస్ అవుతుంది 1, 2, 6. నెక్స్ట్ 2 ఉంది, కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం 1, 2, 6. 1 కూడా ఉంది, కాబట్టి 1, 2, 6. నెక్స్ట్ 2 ఉంది, కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 1, 2, 6. సో ఇక్కడ 2 యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం. ఇక్కడ పేజ్ హిట్ అనేది అక్కరైంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, 1 రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కదా, 2 రాసుకున్నాం. ఇక్కడ కూడా ఒక పేజ్ హిట్ అనేది అక్కరైంది. నెక్స్ట్ 3 ఇక్కడ దగ్గరలో 1 ఉందా? ఇక్కడెక్కడో ఉంది. నెక్స్ట్ 2 ఉంది, 6 ఉంది. సో ఈ టైంలో ఏది దూరంగా ఉంది? 6 అనేది రెండింటి తర్వాత ఉంది, 2 అనేది ఇక్కడ ఉంది, ఈ 1 అనేది లాస్ట్కి ఉంది, కాబట్టి 1ని రీప్లేస్ చేస్తాం. 3, 2, 6. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ 7 3 ఉంది, 2 ఉంది, 6 ఉంది. ఏది దూరంగా ఉంది? 2 అనేది దూరంగా ఉంది, కాబట్టి 2 అనేది రీప్లేస్ అవుతుంది. 3, 7, 6. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, 3, 7, 6 ప్లేస్లో 6. కానీ ఇక్కడ పేజ్ హిట్ అనేది మనకి రేజ్ అయింది. నెక్స్ట్ 3 ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, సో 3, 7, 6 ఇక్కడ పేజ్ హిట్. నెక్స్ట్ 2 ఈ 2 అనేది ఇక్కడ 3 ఉంది, 7 లేదు, 6 కూడా ఉంది. 7 అనేది ఎక్కడ లేదు, కాబట్టి 7 ప్లేస్లో 2 వస్తుంది. 3, 2, 6. నెక్స్ట్ 1 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది. 6 దూరంగా ఉంది, కాబట్టి 6 అనేది రీప్లేస్ అవుతుంది. 3, 2, 1. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, కాబట్టి 2 ఇక్కడ ఆల్రెడీ ఉంది, కాబట్టి ఇక్కడ 2 రాసుకున్నాం. పేజ్ షీట్ మనకి ఇక్కడ అక్కర్ అవుతుంది, కాబట్టి స్టార్ పెట్టుకున్నాం. నెక్స్ట్ 3 ఉంది, కాబట్టి 3.
ఇక్కడ పేజ్ హిట్ అనేది మనకు రేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6. సో మనకి ఇక్కడ చూసుకోవడానికి తర్వాత ఏమీ లేవు కాబట్టి ఇక్కడ యాస్టీస్గా రాసుకుంటున్నాం. 3, 2, 1. ఇక్కడ ఏంటి అంటే మనకు తర్వాత వచ్చేవి చూసుకోవాలి. ఏది దూరంగా ఉంటే దాన్ని మనం రీప్లేస్ చేసుకోవాలి. టోటల్ పేజ్ షీట్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 పేజ్ షీట్స్ అండి ఇందు లోపల. టోటల్ పేజెస్ ఎన్ని? 20 మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 11 పేజ్ ఫాల్ట్స్. మనం చెప్పుకుంది అదే అండి. ఇట్ హ్యాస్ ది లోయెస్ట్ పేజ్ ఫాల్ట్స్. ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథంలో పేజ్ ఫాల్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో దిస్ ఈస్ ది ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.